హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం PLIకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము PLI స్కీమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, PLI పథకం నిర్దేశిత ఆధార సంవత్సరం కంటే పెరిగిన ఉత్పత్తి లేదా అమ్మకాల ఆధారంగా ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం అంటే బేస్ ఇయర్ నుంచి కంపేర్ చేసినప్పుడు ఉత్పత్తి ఎంత వృద్ధి చెందితే అంత ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉత్పత్తిలోని గ్రోత్ ఇంక్రిమెంటల్ సేల్స్ ఆధారంగా ఇన్సెంటివ్స్ అనేవి 4% నుంచి 20% పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుకోసం సుమారు 14 స్ట్రాటజిక్ సెక్టార్స్లో టోటల్గా 1.9 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సన్నాహాలను చేపట్టింది. ఈ PLI పథకం ఎక్కువగా లేబర్ ఇంటెన్సివ్ మరియు హై ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సెక్టార్స్ని ఎంచుకుంటుంది. దీనివలన ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉంటుంది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే భారతదేశం దిగుమతుల మీద ఆధారపడకుండా స్వదేశీయంగానే డెవలప్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ పథకాన్ని పరిశ్రమల ప్రోత్సాహక మరియు అంతర్గత వాణిజ్య శాఖ DPIIT అన్ని రంగాలకు ఏకరీతిగా అమలు చేస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్ నోడల్ మినిస్ట్రీస్ని మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT MIT, ఆటోమొబైల్స్ అయితే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, ఫార్మాసిటికల్స్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్, సోలార్ PV మాడ్యూల్స్ అయితే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇలాగా డిఫరెంట్ నోడల్ మినిస్ట్రీస్ ఆర్ ఏజెన్సీస్ దీనిలో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. సో ఆప్షన్ A 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జిల్లా జడ్జీల పదవీ విరమణను 61 ఏళ్లకు పెంచడాన్ని పరిశీలించండి. హైకోర్టులను సంప్రదించి నిర్ణయం తెలపండి. రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచన. ఈ ఆర్టికల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ను 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచే విషయాన్ని పరిశీలించాలి అని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సూచించడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా డిస్ట్రిక్ట్ జడ్జి యొక్క రోల్ అండ్ పవర్స్ గురించి చూద్దాము. డిస్ట్రిక్ట్ జడ్జి జిల్లాలో అత్యున్నత జ్యుడిషియల్ అథారిటీగా వ్యవహరిస్తారు. సివిల్ కేసెస్లో డిస్ట్రిక్ట్ జడ్జిగా వ్యవహరిస్తే క్రిమినల్ మ్యాటర్స్లో సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తారు. రోల్ అండ్ పవర్స్ విషయానికి వస్తే డ్యూయల్ జ్యూరిస్డిక్షన్ అయిన ఒరిజినల్ మరియు అపెలేట్ కేసెస్ రెండిటినీ కూడా విచారిస్తారు. అంటే నేరుగా జిల్లా కోర్టులోనే వచ్చే కేసెస్ కొన్ని ఉంటే కింది కోర్టుల నుంచి జిల్లా కోర్టుకి వచ్చే అపెలేట్ కేసెస్ కొన్ని ఉంటాయి. భారతదేశ జ్యుడిషియరీ అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే చిట్ట చివరి స్థానం నుంచి కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు ఏకరీతి చట్టాలు మరియు నిర్వహణ ఉంటుంది. డిస్ట్రిక్ట్ జడ్జి హైయెస్ట్ పనిష్మెంట్ పవర్ మనం చూస్తే అతను డెత్ పెనాల్టీ కూడా విధించగలడు. అయితే డెత్ పెనాల్టీ మాత్రం హైకోర్టు యొక్క కన్ఫర్మేషన్ తర్వాత మాత్రమే అమలు చేయబడుతుంది. ఇక డిస్ట్రిక్ట్ జడ్జ్ జిల్లాలోని అన్ని సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్, లోయర్ కోర్ట్స్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కోర్ రోల్ అండ్ పవర్స్ని మనం చూడవచ్చు. ఇక అపాయింట్మెంట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూస్తే డిస్ట్రిక్ట్ జడ్జిను గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆ రాష్ట్రం యొక్క హైకోర్టును కన్సల్ట్ చేయడం ద్వారా అపాయింట్ చేస్తారు. అయితే ఇక్కడ మనము గమనిస్తే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జీలను కొలీజియం వ్యవస్థను కన్సల్ట్ చేయడం ద్వారా ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అయితే డిస్ట్రిక్ట్ జడ్జెస్ విషయంలో అపాయింట్మెంట్ అథారిటీ ఆ రాష్ట్రం యొక్క గవర్నర్కి ఉంటుంది.
ఇక్కడ అపాయింట్మెంట్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ద బార్ కౌన్సిల్ లేదా ప్రమోషన్ ఫ్రమ్ లోయర్ జ్యుడిషియరీ, ఇలా రెండు రకాలుగా ఉంటుంది. బార్ కౌన్సిల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విషయంలో అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మరియు 7 సంవత్సరాలకు పైగా అడ్వకేట్గా అతను ప్రాక్టీస్ చేసి ఉండాలి. రికమెండెడ్ బై హైకోర్టు, అతని యొక్క నియామకాన్ని హైకోర్టు సిఫారసు చేయాలి. ఇక లోయర్ జ్యుడిషియరీ నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్ మెరిట్ కమ్ సీనియారిటీ పద్ధతిలోను మరియు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారాను కూడా అతను ప్రమోట్ అవ్వచ్చు. జ్యుడిషియల్ ఆఫీసర్స్ యొక్క ప్రమోషన్ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. దీని ప్రకారం జ్యుడిషియల్ ఆఫీసర్స్ యొక్క కంబైన్డ్ సీనియారిటీని చూస్తారు. అంటే అతను అడ్వకేట్ ప్లస్ జ్యుడిషియల్ ఆఫీసర్గా చేసిన కంబైన్డ్ సర్వీస్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ కంబైన్డ్ సర్వీస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 years ఉన్నప్పుడు అతను ప్రమోషన్కి అర్హతను సాధిస్తారు. డిస్ట్రిక్ట్ జడ్జి అపాయింట్మెంట్లో మినిమం ఏజ్ క్రైటీరియా కూడా చూస్తారు. మినిమం ఏజ్ 35 years ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జీల యొక్క అపాయింట్మెంట్కు మినిమం ఏజ్ క్రైటీరియా అనేది ఉండదు. బట్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిల యొక్క అపాయింట్మెంట్కు 35 years మినిమం ఏజ్ అనేది ఉంటుంది. అలానే అతను లేదా ఆమె సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ యొక్క సర్వీస్లో ఉండకూడదు. సో ఈ విధంగా కొన్ని లిమిటేషన్స్ని కూడా మనం చూడవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 233 నుంచి ఆర్టికల్ 237 ఈ సబార్డినేట్ కోర్ట్స్ యొక్క విషయాలను వివరిస్తుంది. ఇందులో ఆర్టికల్ 233 డిస్ట్రిక్ట్ జడ్జిల యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి వివరిస్తే, ఆర్టికల్ 234 అదర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ గురించి వివరిస్తుంది. ఈ అదర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా హైకోర్టు స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి రిక్రూట్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో గణాంకాలను మనం పరిశీలిస్తే ఓవరాల్ 18,000కు పైగా సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయి. ఇందులో లోయెస్ట్ కోర్ట్స్ని మనం చూస్తే విలేజ్ కోర్ట్స్ లేదా గ్రామ న్యాయాలయగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జిల యొక్క పదవీ విరమణను 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచాలి అని సుప్రీంకోర్టు రాష్ట్రాలను పరిశీలించమని సూచించింది. ఈ విషయంపై హైకోర్టులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా తమ వైఖరిని 2 వారాల్లోగా తెలియచేయాలని పేర్కొంది. జిల్లా జడ్జీల పదవీ విరమణను 60 నుంచి 62 ఏళ్లకు పెంచడానికి కొన్ని రాష్ట్రాలు అంగీకరించగా కొన్ని వ్యతిరేకిస్తూ ఉండడంతో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను ఇచ్చింది. ఈ కంటెక్స్ట్లోనే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలుగాను, సుప్రీంకోర్టు జడ్జిల యొక్క పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలుగాను ఉంది. ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 6 ఏళ్లలో 450కి పైగా అంతరిక్ష అంకురాలు విధాన సంస్కరణలే సహకరించాయి. ఇన్ స్పేస్ డైరెక్టర్ పీకే జైన్. ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశంలో స్టార్టప్ కల్చర్ ఎస్పెషల్లీ ఇన్ స్పేస్ సెక్టార్లో గణనీయంగా వృద్ధి చెందడం గురించి మరియు దానికి విధాన సంస్కరణలు ఎస్పెషల్లీ ఇన్ స్పేస్ యొక్క పాత్రను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. 6 ఏళ్ల కిందట 10 అంతరిక్ష అంకురాలు కూడా లేవని, ఇప్పుడు వాటి సంఖ్య 450కి పైగా చేరింది అని ఇన్ స్పేస్ డైరెక్టర్ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రభుత్వం పలు సంస్కరణలను ప్రకటించినందునే ప్రైవేటు రంగంలో అంతరిక్ష అంకురాలు ఏర్పడగలిగాయని ఆయన పేర్కొన్నారు. గత 4 ఏళ్లలో ప్రైవేటు అంతరిక్ష రంగం నుంచి 800కు పైగా దరఖాస్తులు అనుమతుల కోసం రాగా 113 ప్రతిపాదనలను ఆమోదించాము. ప్రైవేటు రంగంలోకి 100కు పైగా సాంకేతికతల బదిలీ జరిగింది అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన స్పేస్ పాలసీ కాన్ఫరెన్స్ 2026లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించారు. ఇందులో భారత తొలి అంతరిక్ష యూనికార్న్గా అవతరించిన స్కైరూట్ గురించి కూడా ప్రస్తావించడం చూడవచ్చు. స్కైరూట్ ఏరోస్పేస్ సొంతంగా అభివృద్ధి చేసిన తొలి లాంచ్ వెహికల్ విక్రమ్-1ను ఇటీవల విజయవంతంగా ప్రయోగించగలిగింది అని ఆయన పేర్కొన్నారు. అలానే భారత అంతరిక్ష రంగంలోని అంకురాలు గత 3 ఏళ్లలో
$380 నుంచి $390 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయగలిగాయని, ప్రస్తుత ఏడాదిలో ఇప్పటికే 150 నుంచి 160 మిలియన్ డాలర్స్ను సమీకరించాయని ఆయన పేర్కొనడం చూడవచ్చు. భారత అంతరిక్ష రంగంలో అంకురాల యొక్క గ్రోత్కి ముఖ్యంగా మనము ఇన్ స్పేస్ యొక్క ప్రాముఖ్యతను డిస్కస్ చేయాలి అండి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క సింగిల్ విండో ఏజెన్సీగా ఇది వ్యవహరిస్తుంది. భారత అంతరిక్ష రంగంలో నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ అంటే ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహించడం ఇన్ స్పేస్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కోర్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ప్రమోషన్, ఎస్పెషల్లీ భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్ కల్చర్ను నర్చర్ చేయడం కోసం మరియు భారత స్పేస్ టెక్నాలజీని ఇండస్ట్రీ అవుట్ రీచ్ అంటే పరిశ్రమ వర్గాల వరకు తీసుకువెళ్ళగలగడం దీని యొక్క ఉద్దేశ్యం. తద్వారా భారతదేశం స్పేస్ సెక్టార్లో అనుకున్న గ్రోత్ను సాధించడానికి ఇది సహాయపడుతుంది. ఆథరైజేషన్ని మనం చూస్తే సింగిల్ విండో రెగ్యులేటరీ పర్మిట్స్ చాలా సులభతరంగా పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫర్ ప్రైవేట్ లాంచ్ వెహికల్స్, శాటిలైట్స్, గ్రౌండ్ ఫెసిలిటీస్, ఇలా అనేక విషయాలలో సింగిల్ విండో క్లియరెన్స్ ఈ ఇన్ స్పేస్ ద్వారా మనం చూడవచ్చు. అలానే ఈ ప్రైవేటు సంస్థలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరింగ్, ఇస్రో యొక్క టెస్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, లాంచ్ ప్యాడ్ కాంప్లెక్సెస్, ఈ విధంగా స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రైవేటు రంగ సంస్థలకు షేర్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అలానే ఇస్రో యొక్క టెక్నాలజీని కూడా ప్రైవేటు రంగ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అవి మరింత గ్రోత్ పొందడానికి ఈ ఇన్ స్పేస్ అనేది దోహదపడుతుంది. సో ఈ విధంగా ఈ ఇన్ స్పేస్ని క్రియేట్ చేయడం వలన స్ట్రాటజిక్ ఇంపాక్ట్ని మనం చూస్తే 6 years బ్యాక్ భారతదేశం యొక్క స్పేస్ సెక్టార్లోని అంకుర సంస్థల యొక్క సంఖ్య కేవలం 10గా ఉండగా ఇప్పుడు అవి 450కి గణనీయంగా వృద్ధి చెందాయి. అలానే ఇండియా యొక్క స్పేస్ ఎకానమీ ప్రస్తుతం $8.4 బిలియన్ ఉండగా, అంటే కేవలం 2% గ్లోబల్ షేర్గా ఉండగా 2033 నాటికి అది $44 బిలియన్ కు చేరుకోవాలి అని, అంటే మినిమం 8% గ్లోబల్ షేర్ని ఇండియన్ స్పేస్ సెక్టార్ అందుకోవాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అదేవిధంగా భారత అంతరిక్ష రంగంలో మరిన్ని ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం 600 కోట్ల రూపాయలతో త్వరలోనే PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దిగ్గజ దేశాల వెనుక 6వ స్థానంలో ఉంది. అండ్ త్వరలోనే 3వ స్థానానికి చేరగలదు అని ఆయన అంచనా వేయడం చూడవచ్చు. సో ఇది ఇటీవలి భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటు అంకురాల యొక్క పాత్ర మరియు ఇన్ స్పేస్ యొక్క ప్రోత్సాహకానికి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జెనరిక్ ఔషధాలపై 100% సుంకం అమెరికాలో తయారు కాని వాటిపైనే 2028 ఆగస్టు నుంచి విధిస్తాం, 2029 నుంచి 200% పన్ను. ట్రంప్ జెనరిక్ మెడిసిన్ మీద ఈ 100% సుంకాలను ప్రకటించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల కాలంలో ట్రంప్ అనేక టారిఫ్స్ని విధిస్తూ వచ్చారు. ఇప్పుడు ఫార్మా సెక్టార్, గతంలో ఈ ఫార్మా సెక్టార్కి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫార్మా సెక్టార్ మీద కూడా ఆయన టారిఫ్స్ని విధిస్తున్నారు. అయితే 2 ఏళ్ల వరకు మాత్రం 0% పన్ను విధానాన్ని అమెరికా కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 2 ఏళ్ల పాటు జెనరిక్ మందుల దిగుమతిపై 0% పన్ను విధానాన్ని అమెరికా కొనసాగించనుంది. ఇక 2028 ఆగస్టు నుంచి జెనరిక్స్ పై ఏకంగా 100% సుంకం విధిస్తారు. 2029 ఆగస్టు నుంచి 200%కి ఇది పెంచుతారు. టారిఫ్స్ నుంచి ఈ 2 years వెయివర్ ఎందుకు ఇచ్చారు అంటే, ఈలోపు అమెరికాలో తయారీ ప్లాంట్లు, అవసరమైన పరికరాలు సమకూర్చుకుని ఔషధాలు అమెరికాలోనే తయారు చేయాలి అని, లేని పక్షంలో భారీ సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే జెనరిక్ మెడిసిన్ మీద సుంకాలు అనేవి భారతదేశం యొక్క ఫార్మా సెక్టార్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అమెరికన్ ప్రిస్క్రిప్షన్లలో దాదాపు 90% పైగా ఇండియన్ యాంటీబయాటిక్స్ని ప్రిఫర్ చేస్తారు.
ఎందుకు అంటే చాలా తక్కువ ధరకే ఇండియన్ జెనరిక్ మెడిసిన్ అనేది లభ్యమవుతుంది. గణాంకాలను చూస్తే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం 2025లో భారత్ చేసిన 2.4 లక్షల కోట్ల ఔషధ ఎగుమతులలో అమెరికాకే దాదాపు 93,000 కోట్ల రూపాయలు విలువైనవి చేరాయి. అంటే టోటల్ ఇండియన్ ఫార్మా ఎక్స్పోర్ట్స్లో అమెరికా యొక్క షేర్ 38%గా ఉంది. ఎక్కువగా రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక రుగ్మతలకు వాడే కీలక జెనరిక్ మందుల సరఫరాకు మన దేశం మీదనే అమెరికా ఆధారపడుతుంది. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో ఇండియన్ ఫార్మా కంపెనీలు అమెరికాలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయంటే అక్కడ పెట్టుబడిని పెడితే నిర్వహణ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు లేబర్ కాస్ట్ కూడా కంపేర్డ్ టు ఇండియా చాలా చాలా ఎక్కువ. అందువల్లనే ఫార్మా కంపెనీలు ఇప్పుడు తీవ్ర ఆలోచనలో ఉన్నాయి. దీంతో ట్రంప్ యొక్క ఈ నిర్ణయం అమెరికా వినియోగదారులనే భారం కానుంది. ఎందుకు అంటే ట్రంప్ సుంకాలు అమలైతే అమెరికాలో ఔషధాల ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా కీలకమైన మందులకు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే భారత జెనరిక్ మందులు 7 నుంచి 10 రెట్లు తక్కువ ధరకే లభిస్తాయి. అందువలన 100% సుంకం విధించిన అవి పోటీని తట్టుకోగలవు. ప్లాంట్ను అమెరికాకు తరలించి ఉత్పత్తి చేయడం కంటే ఈ సుంకాలను ఎదుర్కోవడమే ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీకి ఈజీ. కానీ ఈ సుంకాల భారం ఫైనల్గా ఎవరు భరించాల్సి ఉంటుంది? ఇప్పటి వరకు 100 రూపాయలకి దొరికే ఒక మెడిసిన్ 200 రూపాయలు అవుతుంది. కానీ అమెరికాలో అదే బ్రాండెడ్ మెడిసిన్ ఒక 2,000 నుంచి 20,000 వరకు ఉండవచ్చు. ఇప్పటికీ 100 రూపాయలకి కొనుక్కుంటున్న ఆ మెడిసిన్ని అమెరికన్ ప్రజలు 200 పెట్టి మళ్ళీ భారత కంపెనీల నుంచి కొనుక్కుంటారు తప్ప 2,000, 20,000 పెట్టి బ్రాండెడ్ మెడిసిన్ కొనుక్కోరు. కానీ అదనంగా ఉన్న ఈ సుంకాల భారాన్ని చివరికి అమెరికన్ ప్రజలే భరించాల్సి రావచ్చు. అలానే భారత కంపెనీలు కూడా అమెరికన్ మార్కెట్పై అతిగా ఆధారపడకుండా ఐరోపా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా మార్కెట్లకు కూడా తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి ఇది సరైన సమయమని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఇది ఫార్మా ఇండస్ట్రీ మీద, ఎస్పెషల్లీ జెనరిక్ ఔషధాల మీద 100% సుంకాలకు సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒకే ఫార్ములా సగం ధర, జెనరిక్ మందులతో ప్రయోజనాలు ఎన్నో. యాక్చువల్గా ప్రీవియస్ ఆర్టికల్కి కంటిన్యూషన్గా దీనిని చూడవచ్చు. ఈ జెనరిక్ మెడిసిన్ వల్ల ఉన్న ప్రయోజనాలను ఇందులో వివరించారు. బ్రాండ్ వర్సెస్ ఏపీఐ అంటే ప్రతి మెడిసిన్లోనూ కూడా రోగాన్ని నయం చేయడానికి ఒక ప్రధాన కెమికల్ ఉంటుంది. దీనినే మనము సాల్ట్ అని పిలుస్తారు మెడికల్ భాషలో, లేదా ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. బ్రాండెడ్ మెడిసిన్లో అయినా జెనరిక్ మెడిసిన్లో అయినా ఈ ఏపీఐ ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే నేమ్ బ్రాండింగ్ అనేది మారుతుంది. అయితే తక్కువ ధరకు లభిస్తాయి కాబట్టి ఈ జెనరిక్ మెడిసిన్ తక్కువ నాణ్యతను కలిగి ఉంటాయా అంటే ఇది రాంగ్ అండి. బ్రాండెడ్ మందుల తయారీకి పాటించే అంతర్జాతీయ డ్రగ్ కంట్రోల్ నాణ్యతా ప్రమాణాలే జెనరిక్ మెడిసిన్కి కూడా పాటిస్తారు. అయితే ఈ జెనరిక్ మెడిసిన్ కేవలం పేదవాళ్ళకేనా అంటే కాదు. అమెరికా, యూరోప్ లాంటి దేశాలలో 80% పైగా ప్రిస్క్రిప్షన్లు జెనరిక్ మందులవే ఉంటాయి. అక్కడ ధనవంతులు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, అందరూ ఈ జెనరిక్ మెడిసిన్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. అండ్ ఈ జెనరిక్ మెడిసిన్ విషయంలో ఆలస్యంగా పనిచేస్తుందా అనే ఒక అపోహ ఉంటుంది. అయితే ఇది కూడా రాంగ్. ఎందుకు అంటే బ్రాండెడ్ అయినా జెనరిక్ అయినా ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఒకటే ఉంటుంది కాబట్టి శరీరంపై వీటి ప్రభావం నయం చేసే విధానంలో ఎటువంటి తేడా ఉండదు. మరి రెండిటికి డిఫరెన్స్ ఎందుకు అంటే ధరలలో బ్రాండెడ్ కంపెనీలు తమ యొక్క బ్రాండ్ ప్రమోషన్, ప్యాకింగ్, మార్కెటింగ్ ఇలాగా అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాయి. బట్ జెనరిక్ మెడిసిన్కి ఈ అవసరం ఉండదు. ఇవి నేరుగా మార్కెట్లోకి వస్తాయి. అందుకే బ్రాండెడ్ మందుల కంటే 50 నుంచి 80% తక్కువ ధరకు ఇవి లభిస్తాయి. ఇండియాలలో జన్ ఔషధి కేంద్రాలలోను మరియు జన్ ఔషధి సుగమ్ యాప్ ద్వారాను జెనరిక్ మెడిసిన్ను పొందడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన్ పేరుతో జెనరిక్ మెడిసిన్ యొక్క వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాస్ యొక్క నెట్వర్క్ని ఏర్పాటు చేశారు.
ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. పిఎల్ఐ స్కీమ్కి సంబంధించి ప్రీవియస్ క్లాస్లోనే మనము డిస్కస్ చేయడం జరిగింది. అలానే మధ్యప్రదేశ్ అసెంబ్లీ యూసీసీ బిల్ను పాస్ చేయడం గురించి కూడా మనము డిస్కస్ చేశాము. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఫ్రాన్స్ బ్యాండ్ చిల్డ్రన్ అండర్ 15 ఫ్రమ్ యూజింగ్ సోషల్ మీడియా. సో ఇప్పుడు ఫ్రాన్స్ కూడా సోషల్ మీడియాను పిల్లలకు అందుబాటులోకి రాకుండా రెస్ట్రిక్షన్స్ను విధించింది. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులోకి ఉండదు. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ అండి, ఇండియా యొక్క ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ గడిచిన 12 ఏళ్లలో నియర్లీ క్వాడ్రపుల్ అంటే 4 రెట్లు వృద్ధి చెందడం ఇక్కడ చూడవచ్చు. 2014లో 76.38 గిగావాట్లుగా ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 2026 జూన్ 30 నాటికి 288.58 గిగావాట్లకు చేరుకుంది. అంటే గడిచిన 12 సంవత్సరాలలో 4 రెట్లు పెరగడం ఇక్కడ గమనించవచ్చు. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క బ్రేక్ డౌన్ చూడండి. ఇందులో సోలార్ పవర్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది 162.15 గిగావాట్స్తో. సెకండ్ ప్లేస్లో విండ్ ఎనర్జీ 57.44 మరియు థర్డ్ ప్లేస్లో హైడ్రో పవర్ స్మాల్ అండ్ లార్జ్ రెండు కలిసి 57.24 మరియు బయో పవర్ 11.75 గిగావాట్స్గా చూడవచ్చు. సో ఈ విధంగా టోటల్ 288.58 గిగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది భారతదేశం సాధించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల మహిళా సాధికారతపై ఏర్పాటు చేసిన కమిటీకి చైర్పర్సన్ ఎవరు? బీజేపీ లోక్సభ సభ్యురాలు డాక్టర్ దగ్గుపాటి పురంధరేశ్వరి గారు దీనికి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో లోక్సభ నుంచి 18 మంది, రాజ్యసభ నుంచి 10 మందిని ఎంపిక చేశారు. నెక్స్ట్ వన్, బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు అని కేంద్ర సమాచార కమిషన్ ఇటీవల ఏ రోజున తీర్పు వెలువరించింది? డేట్ ఇంపార్టెంట్ కాదు, బట్ బీసీసీఐను ఆర్టీఐ పరిశీలన పరిధిలోనికి తీసుకువచ్చిన 2018 నాటి సిఐసి సొంత తీర్పును తాజా తీర్పు తిరస్కరించడం ఇక్కడ గమనార్హం. ఎందుకు అంటే బీసీసీఐ అనేది ఒక ప్రైవేటు ఎంటిటీ, గవర్నమెంట్ సంస్థ కాదు అనే ఉద్దేశంతో సిఐసి ఈ తీర్పును వెలువరించింది. ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇన్ స్పేస్కి సంబంధించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.